ఒక సర్టిఫికెట్ లాగా పలానా చోట పలానా ఇల్లు పలానా సర్వే నెంబరు పలానా పృథ్వీ గారిదని రాసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. పృథ్వీ గారు ఆ ప్రాపర్టీ 10 లక్షల స్టాంప్ డ్యూటీ పెట్టి కొన్నది, ఆ టైటిల్ డీడ్స్ ఆ రోజు నుంచి 4 గీసుకుంటానికి కూడా పనికిరావు. ఈలోపు జరిగేది ఏంటంటే పృథ్వీ గారి ప్రాపర్టీ మీద నేను కన్నేస్తాను. ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను ఒక చిన్న లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర డిస్ప్యూట్ సెటిల్మెంట్ బుక్లో ఎంటర్ చేయించుకోగలిగితే ఇంకా అది ఇంకొక పై అధికారి దగ్గరికి వెళ్తుంది, కానీ ఇందాక ఆయన చెప్పినట్టు కోర్టుకి వెళ్ళటానికి లేదు. అక్కడ మనకి వ్యతిరేకంగా వస్తే ఎలాగో వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కలిసి తినేశారు కాబట్టి. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో పృథ్వీ గారి ఆస్తికి నేను డిస్ప్యూట్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పిలేట్ అథారిటీ నాకే మద్దతు ఇస్తాడు. అంతా కలిపి డీల్ వేసుకుంటాం అనమాట. అప్పుడు పృథ్వీ గారు ఏం చేయాలి? హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళి ఇప్పటికే ఉన్న లక్షలాది పెండింగ్ కేసుల్లో ఈ కేసు తేలాలి అంటే ఆయన జీవితకాలం సరిపోదు. ఆయన ఈలోపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఆయన చూసుకోకుండా ఆ 2 సంవత్సరాలు ఆదమరుపుగా ఉంటే 1 ఫైన్ డే అది నా పేరు మీదకి మారిపోతుంది 2 సంవత్సరాల తర్వాత. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి పృథ్వీ అని చెప్పి నేను చొక్కా పట్టుకుని బయటికి గంటి, ఇదిగో నా టైటిల్, ఇదిగో నా సర్టిఫికెట్, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ సర్టిఫికెట్ ఇచ్చాడని చెప్పి చేయొచ్చు. ఇలాగా ఎన్నో అరాచకాలకి ఇది ఒక కేంద్ర బిందువు కాబోతుంది. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎవరిని వేస్తారో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడున్న తహసీల్దార్ని వేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి, మల్లారెడ్డి, వెంకటరెడ్డి ఇలా ఎవరినొకరిని కడప నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అథారిటీ కింద వేసి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తుల్ని భోంచేయటానికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడబోతుంది. ఎవరికి కూడా భూమి మీద హక్కులు ఉండవు. ఇప్పుడు మెయిన్ కీలక అంశంలోకి వస్తున్నా. ఈ కొత్త చట్టం ప్రకారం ఒరిజినల్ టైటిల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది, మీకు ఒక జెరాక్స్ కాపీ ఇవ్వబడుతుంది. దాన్ని ప్రభుత్వం ఏం చేసుకుంటుంది? ఒరిజినల్లే మనకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఇందులో రహస్యం ఏమిటి అనేది డీటెయిల్గా ఎంక్వైరీలోకి వెళ్తే నాకు ఒక దిగ్భ్రాంతికరమైన ఒక పచ్చి నిజం వాళ్ళ ఆంతరంగికుల ద్వారా నాకు తెలిసింది. అదేమిటంటే ముత్తూట్ ఫైనాన్స్ గురించి విన్నారా మీరు? ఇది ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్ రాధాకృష్ణ. ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారం ఏంటి చెప్పండి? బంగారం తాకట్టు పెట్టుకుంటారు. బంగారం తాకట్టు పెట్టుకుని మీకు అప్పిస్తాడు. బంగారం తాకట్టు పెట్టుకుని మీకు అంత అప్పు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే, అతడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకుంటే వ్యాపారం చేస్తాను. ఇప్పుడు అతను బంగారం తీసుకుంటున్నాడు. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంక్ కూడా వడ్డీ ఇస్తాడు. ఇది అలా కాదు కదా, నువ్వు బ్యాంకులో వేసేది ఏంటి, బ్యాంక్ కూడా ఆ డబ్బుని ఇతరుల వడ్డీలకు ఇస్తాడు. ఇక్కడ మీరు బంగారం పెడుతున్నారు. బంగారం పెడితే అది అమ్ముకుంటానికి లేదు, మీ బంగారం ఉండాలి. మళ్ళీ మీరు డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు మీకు వెనక్కి ఇవ్వాలి కదా. బ్యాంక్ కూడా డబ్బు నలుగురికి ఇస్తాడు, మళ్ళీ వసూలు చేసుకుంటాడు. ఇక్కడ బంగారం అలాగే ఉండాలని మీరు అనుకుంటారు. కానీ అతను ఏం చేస్తాడంటే, ఫ్రాడ్ అని నేను చెప్పట్లా, అతను చేసే వ్యాపారం ఆ బంగారాన్ని ఒక ఫారెన్ లోన్, గోల్డ్ ఎప్పుడు వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ఫారెన్ బ్యాంక్ దగ్గర డాలర్లో అయితే వడ్డీ తక్కువ, ఒక 2% వస్తుంది. కానీ డాలర్ ఫ్లక్చువేషన్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్కి హెడ్జింగ్ అంటారు. దానికి 6 నెలలకు సంవత్సరానికి ఆ రిస్క్ లేకుండా హెడ్జింగ్ చేసుకుంటే ఇంకో 3 నుంచి 4% ఖర్చు అవుతుంది. సో వెరసి అతనికి 6% లోపుగా అతనికి డబ్బు వస్తుంది. మీ దగ్గర తీసుకున్న బంగారాన్ని అతను ఒక ఫారెన్ ఫండ్కి ఇస్తే ఒక 6%కి అతనికి వడ్డీకి వస్తే మీకు ఒక 12కో 14కో అతను రుణం ఇస్తాడు. అది అతని మార్జిన్.
ఇక్కడ మనం తీసుకోవాల్సింది రుణం అనే కాన్సెప్ట్, బంగారం ప్లెడ్జ్. ఆ కంపారిజన్లో ముత్తూట్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జనాల టైటిల్, పృథ్వీ గారి ఇల్లు, నా ఇల్లు, మీ ఇల్లు, రాధాకృష్ణ గారి ఇల్లు, అందరికీ ఇల్లు ఉంటాయి. మీరు అద్దెంట్లో ఉంటే మీ అద్దెంటి ఓనర్కి ఇల్లు ఉంది. సో రాష్ట్రంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. సో అతను ఏం చేస్తాడు, ఎలా అయితే మధ్య మీద 25 ఏళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టాడో, ఇక్కడ బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో ఈ పోర్షన్ని నేను నీకు తాకట్టు పెడతానా. ముత్తూరు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినట్టు ఈ ప్రాపర్టీ నీకు తాకట్టు పెడతాను, నువ్వు నాకు ఇంత రుణం ఇయ్యి. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు, ప్రభుత్వం నుంచి రావటాలు ఇవన్నీ అయిపోయినాయి, మొత్తం లిమిట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. సో ఇంకా అప్పుడు అరువు లాగాలంటే ఎలా అని ఆలోచించి ఈ స్కీమ్ పెట్టాడు. జిల్లా బై జిల్లా అతని అవసరాలను బట్టి, ప్రజల అవసరాల గురించి మాట్లాడతాం, అతని అవసరాలను బట్టి జిల్లా టు జిల్లా ఈ మన భూముల్ని తాకట్టు పెట్టి బట్ట నొక్కాను అంటాడు. అతను బట్ట నొక్కేది స్వల్పం, లాగేసేది అనంతం. కాకపోతే ఇప్పుడు మీ ప్రాణాలని, మీ కిడ్నీల్ని, మీ లివర్లని పరంగా పెట్టి ఎలాగ మళ్ళీ మీకు సంక్షేమం చేస్తానని చెప్పాడో గతంలో, ఇప్పుడు మీ డైరెక్ట్గా మన ఆస్తుల్నే తనఖా పెట్టి, అతని దగ్గరే టైటిల్ ఉంటుంది కాబట్టి మన ఆస్తినే తనఖా పెట్టి దాని మీద అప్పు తీసుకొచ్చి, అప్పు కూడా విదేశీ ఫండ్ ఇచ్చిందంటాడు. ఇతను కొట్టేసింది బోళ్ళు ఉందో, బయటికి పంపించింది కంటైనర్లు, మళ్ళీ ఆ డబ్బే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఇలాంటి టైటిల్ మీద ఏమో రిస్కు, రేపొద్దున్న ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలకు సంబంధించి టైటిల్ పెట్టాడు, అన్నీ పెట్టాడు, డబ్బు ఇచ్చేవాడు ఉండాలి కదా అనుకున్నప్పుడు అతని డబ్బునే అతను రూట్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూని దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు. సో వెరసి మనం ఏదైతే మన తర్వాత తరాలకి ఒక స్థిరాస్తిని ఇవ్వాలి అనుకున్నామో, ఈ చట్టం అమలైతే ఆ స్థిరాస్తి ఈ ప్రభుత్వానిది. అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలే ఎంత దరిద్రంగా ఓడిపోతాడని. అతను అది పెట్టుకున్న ప్లాన్ చేసినప్పుడు ఇదంతా మన ఆస్తి. ఆల్రెడీ ముందు ఈ తెంగరాశాలు ఎలా మొదలెట్టాడు, బొమ్మలతో మొదలెట్టాడు. నార్సిసిజం అని ఒక డిసీజ్ ఉంది, నేను చాలాసార్లు రచబండలో చెప్పాను. అంటే తన ముఖాన్ని అమితంగా ప్రేమించుకునే ఒక, జనరల్గా మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా ఇలా చూసుకుంటాం కదా, అద్దం కనపడితే ఏదో లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏదో అద్దంలో చూసుకుంటాం, న్యాచురల్ అది. బట్ ఇతడు ప్రజలందరూ కూడా ఆడి మొహం చూడాలనుకుంటాడు. నీ మొహం నువ్వు చూసుకో, తప్పలేదు, కాకి పిల్ల కాకి ముద్దు. ప్రజలందరూ కూడా ఈడి మొహమే చూడాలనుకునే ఒక వ్యక్తిత్వం, తనను తాను అమితంగా ప్రేమించుకునే స్వభావం, దీన్ని నార్సిసిజం అంటారు. NARCISSISM, నార్సిసిజం. మీరు ఇందులో కొట్టండి రాధాకృష్ణ గారు, మీకు వచ్చేస్తుంది దాని మానసిక పోకళ్ళు ఎలా ఉంటాయో. తను తాను అధికంగా ప్రేమించుకుంటాడు. అందుకనే మొన్న కడప వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫ్ని ఆ ఊర్లోనూ ఇంకో రెడ్డి గారు అడిగాడు, ఏందబ్బా ఇది, నా భూమి ఏంది, నీ పేరు మీద ఫోటో ఏంది, ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు ఓ రెడ్డి గారు. ఈ అమ్మాయి పెక్కమోహం వేసి వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి. సో మన ఆస్తి మీద ముందు అక్కడ బొమ్మ వేసుకుంటున్నాడు, తర్వాత ఆస్తి తాకట్టు పెట్టే హక్కులు కూడా అతనే పెట్టుకుంటున్నాడు. ఆస్తుల మీద కాదు, మీ సరిహద్దుల్లో కూడా ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు. ఇప్పుడు తాత్కాలికం, జూన్ 4వ తారీఖు నుంచి అసలు మనిషి ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు. కొంతమంది మే 14నే
అంటే నన్ను కొట్టిన రోజునే నా పుట్టినరోజు నాడు ఎలక్షన్ అయ్యాక ఏదో పర్మిషన్ పెట్టుకుని బాగా తిరిగాను, నల్లగా అయిపోయాను, కొంచెం రిలాక్స్ అవుతానని వెళ్ళి మళ్ళీ రాడని కూడా అంటున్నారు. సర్వే రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ రాడని కూడా అంటున్నారు. వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా ఇప్పుడు ఈ బొమ్మల పిచ్చతో మన సరిహద్దురాలు ఎవరయ్యే అతని, మన బర్త్ సర్టిఫికేట్ మీద అతని ఫోటో, మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ మీద అతని ఫోటో. మొన్న లాస్ట్ టైం అమెరికా ఒక అతను ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని అమెరికాలో ట్యాక్సీలు అంటే ఒక డబ్బు ఉంది, ట్యాక్సీలు ఉంటాయి అక్కడ. ట్యాక్సీలు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ హెడ్స్ అని కంపెనీలు ఉంటాయి. అక్కడ మీ లైసెన్స్ చూపెడితే బండి ఇస్తాడు. ఈ స్టేట్లో తీసుకుని ఇంకో స్టేట్లో అయినా అది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇతను తరచుగా అమెరికా వెళ్ళేవాడే. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ మీద వీడి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో. నీ ఫోటోకి దీనికి సంబంధం ఏంట్రా అంటే, లేదు ఆయన మా సీఎం అయ్యా బాబు, అటు ఫోటో అన్నిటి మీద వేస్తాడు అంటే, లేదు ఆడొస్తే ఇస్తా తప్ప నీకు ఇవ్వనని చెప్పి ఆడికి ఇవ్వాల. ఆడేదో లబోదివ్వమంట ఇంకా వేరే డ్రైవర్లు నడిపే ట్యాక్సీ తీసుకుంటే బోల్ అయింది. ఆ ట్రిప్ అంతా అలాగే చాలా ఎక్కువ ఖర్చు అయింది అతను. సో ఇలాగా ఈ ఫోటోల పిచ్చతో ఎక్కడ పడితే అక్కడ ఇంకా అతను డిసైడ్ అవ్వదు ఏంటంటే, మనుషులకి పుట్టిన వెంటనే పచ్చబొట్టు పథకం, జగనన్న పచ్చబొట్టు మీద సమాధి మీద ఇతని ఫోటో. ఎందుకంటే సాగుకి వెళ్తే చిక్కటి చిరునవ్వుతో అక్కడ ఫోటో, ప్రతి సమాధి మీద నీ ఫోటో వేసుకుని వీడి ఫోటో వేసేస్తాడు. ఏమో చెప్పలేము, ఈ నార్సిసిజం పరాకాష్ఠకి వెళ్ళిపోతాయి. స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఈ భూ హక్కు చట్టం, ఇది ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థం